అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఆగస్టు 8 అండి, వరలక్ష్మి వ్రతం. మా ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము. మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ వరలక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన ప్రిపరేషన్, ప్రసాదములు, ఇంకా కలశం డెకరేషను, ఇంకా ఈ ముగ్గుని చూపిస్తున్నాను. నాకు ట్రెడిషనల్ ముగ్గులంటే చాలా ఇష్టం అండి. ఈ ముగ్గు 15 డాట్స్ది. లాస్ట్ ఒకటి వచ్చే వరకు చుక్కలు పెట్టుకోవాలి. పూజలకి పండుగలకి ఫస్ట్ అట్రాక్షన్ ఇంటి ముందున్న ముగ్గులే కదండి. నా దగ్గర ఇంకా చాలా పెద్ద పెద్ద ముగ్గుల బుక్ ఉంది. ఒక 30 చుక్కలవి కూడా ముగ్గులు వేయడానికి నాకు ఈజీగా వచ్చేస్తాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి మీకు వేసి ఇలా పండగలప్పుడు చూపిస్తూ ఉంటాను. మీరు కూడా చాలా వరకు నేర్చుకోవచ్చు. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. అదేంటంటే వరలక్ష్మి వ్రతం రోజే మా పెళ్ళి జరిగిందనమాట. అందుకే డేట్ ఏదైనా సరే వరలక్ష్మి వ్రతం రోజే మా పెళ్లి రోజు అని ఆ రోజే మేము వెడ్డింగ్ డే జరుపుకుంటాము. 2006లో వరలక్ష్మి వ్రతం రోజు మా పెళ్ళి జరిగింది. ఆ తర్వాత 2008లో ఫస్ట్ మా బాబు పుట్టాడు. 2010లో మా పాప పుట్టింది. మా పెళ్ళి జరిగి ఇప్పుడు 20 ఇయర్స్ అవుతుందన్నమాట, 2026కి. అప్పటి నుంచి కూడా ఏ సంవత్సరము మిస్ అవ్వకుండా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ వస్తున్నాము. వ్రతం రోజుకి ముందు రోజు నైటు చాలా పెద్ద వర్షం పడిందండి మా ఇంటి దగ్గర. అందుకే సామాన్లు అవన్నీ నిన్న సాయంత్రమే తెచ్చుకుందాం అనుకున్నాము, కానీ కుదరలేదు. ఇప్పుడే వెళ్ళారు మా ఆయన తీసుకురావడానికి. ఇప్పుడు చూపించింది అయితే నానబెట్టిన శనగపప్పు అన్నమాట. ముందు రోజు నైటే శనగపప్పుని నానబెట్టుకున్నాను. ఇంకా మినప్పప్పు ఏమో వడల కోసం నానబెట్టుకున్నాను. ఇంకా శనగలేమో వాయినాల కోసం నానబెట్టేసి ఉంచుకున్నాను. ఫస్ట్ అయితే పరమాన్నం తయారు చేస్తున్నాను, ప్రసాదం. ఇదొక్క ప్రసాదం అందరికీ పంచుదామని కొంచెం ఎక్కువ చేస్తున్నాను అనమాట. ఒక గ్లాస్ బియ్యానికి ఒక చిన్న గ్లాసు శనగపప్పు, ఒక చిన్న గ్లాసు పెసరపప్పు వేసి ఉడకబెట్టుకుంటున్నాను. పరమాన్నం కాబట్టి 4 యాలక్కాయలు కూడా దంచి వేస్తున్నాను. ఇంకో పక్క బాండీలో నూనె వేసుకొని డీప్ ఫ్రై కోసము ఆయిల్ కాస్తున్నాను. ఇంకా మన దద్దోజనం కోసము అన్నం ముందే తయారు చేసి పెట్టాను. ఆ అన్నం తీసుకొని చల్లార్చి కొద్దిగా పెరుగు, ఉప్పు, నీళ్లు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తరువాత పులిహోరకి ఈ దద్దోజనంకి ఒకేసారి పోపేస్తే సరిపోతుంది. ఈరోజు 5 రకాల ప్రసాదాలను తయారు చేస్తున్నాను. ఒకటి పులిహోర, దద్దోజనము, పరమాన్నము, పాయసము, ఇంకా గారెలు. నానబెట్టిన శనగలు, నానబెట్టిన పెసరపప్పు కూడా ప్రసాదంలాగా పెడతాము. ఈ పెరుగన్నంని ఇలా మెత్తగా మెదిపేసుకొని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుంటే తర్వాత పోపేసుకోవచ్చు. ఈ పరమాన్నాన్ని కూడా అప్పుడప్పుడు ఎంతవరకు ఉడికిందో చూసుకుంటూ ఉండాలి. శనగపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి బియ్యము శనగపప్పు ఉడికిపోతే ఆ ప్రసాదం అయిపోయినట్లే. ఈ గారెల పిండిని మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని నీళ్లు మాత్రమే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే గారెల షేప్ రాదు. అప్పుడు ఇలా ఉంటల్లాగా వేసుకోవాలి. పండగ వచ్చింది కదా, ఈరోజు నాకు చాలా పని ఉంటుందని చెప్పేసి మా ఆయన ఏదో ఒక హెల్ప్ చేయాలని ఈ మినప్పప్పు పిండిని అంతా మిక్సీ కొట్టి ఇక్కడ పెట్టాడు. ఇదిగోండి, ఇవి డీప్ ఫ్రై అవుతూ ఉన్నాయి. నేను పెద్ద పెనం తీసుకొని ఆయిల్ ఎక్కువ వేసేసి 2 ఆయిల్ కల్లా అయిపోయేలాగా చూసుకుందామని చెప్పి తొందరగా ప్రిపేర్ చేస్తున్నాను. గారెల పిండిని మిక్సీ కొట్టిన వెంటనే నూనెలో వేసేయకూడదు. అలా వేస్తే ఒక్కొక్కసారి అవి పేలుతాయి. నాకు కూడా ఒకసారి అలా జరిగింది. అందుకే కాసేపు అలా పక్కన పెట్టామనుకోండి, కొద్దిసేపు రెస్ట్ ఇస్తే పిండి లూజ్ అవుతుందన్నమాట కొంచెం.
ఆ తర్వాత గారెలు వేసినా ఏం కాదు, చాలా బాగా వస్తాయి. ఈ పిండి అనే కాదు, మైదా పిండితో బోండాలు వేస్తాం కదా మనం, అవి కూడా కాసేపు పిండి కలిపిన తర్వాత పక్కన పెట్టేసేయాలి. కొద్దిసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాతనే వాటిని ఆయిల్ హీట్ చేసి వేసుకోవాలి, లేకపోతే డేంజరు. జాగ్రత్తగా వంట చేసుకోండి. పెనం ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా మందంగా ఉన్నది తీసుకోండి, అప్పుడు అది స్టవ్ పైన నుంచి కదలదు, స్టేబుల్గా ఉంటుంది. మనం ఏవైనా తిప్పాలన్నా అంటుకుపోయినా కూడా చిన్నగా తిప్పుకోవచ్చు. ఇదిగోండి, మన గారెలు ఇలా వచ్చాయి. ఇప్పుడు బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. నేను ఎప్పుడైనా చాలా పెద్ద పనులు, ఎక్కువ టైం తీసుకునే పనులని ముందు చేసేస్తాను. ఆ తర్వాత చిన్న చిన్న పనులేమో ఈజీగా చేసేసుకోవచ్చు. టైం తీసుకునేది వీటికే కాబట్టి ముందు ఇవే తయారు చేసేస్తున్నాను. మీరు కూడా ఇంతేనా? నాలాగే పెద్ద పెద్ద పనులు ముందు చేసేస్తారా, లేకపోతే చిన్న చిన్న పనులన్నీ ముందు చేస్తారా? కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇంకా రెండో వాయి కూడా నేను వేసేస్తున్నాను. ఈ పిండి మొత్తం వేసేస్తే ఇంకా నా పని అయిపోతుంది. ఇంకా చాలా పిండి మిగిలింది, అది ఇడ్లీ పిండి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను రేపటికి ఇడ్లీలు చేయడం కోసం. ఎక్కువ చేసినా కూడా వేస్ట్ అయిపోకుండా ఉండాలి కదా ప్రసాదాలు ఇవన్నీ. ఇంకా పరమాన్నం ఉడుకుతుంది కదా, అందులో కొద్దిగా పాలు పోసాను. ఒక గ్లాస్ పాలు వేసుకొని మరిగించుకోవాలి. ఇంకా ఈ పాలని పక్కన కూడా ఓ స్టవ్ మీద పెట్టేశాను. ఇంక ఇప్పుడే బజార్కి వెళ్ళి పాలు ఇవన్నీ తీసుకొని వచ్చాడు. టెంకాయలు, పువ్వులు, తమలపాకులు అన్నీ తీసుకొని వచ్చాడు. ఈలోగా మన గారెల పని అయిపోయింది. పాలతో పరమాన్నం కాసేపు ఉడికిన తర్వాత లాస్ట్లో దానికి సరిపడినంత బెల్లం వేసుకొని కొద్దిసేపు వేడి మీద కరగనివ్వాలి. కొద్దిసేపు ఇలాగే ఉడికితే ఈ బెల్లం మొత్తం ఈ అన్నంలో కలిసిపోతుంది, కరిగిపోతుంది. ఇందులో పచ్చకర్పూరం గాన మీ దగ్గర ఉంటే కాసింత అలా చిటికెడు వేశారనుకోండి, గుడిలో పెట్టే ప్రసాదం లాగే మంచి కమ్మని వాసన వస్తూ ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పరమాన్నం అవ్వడానికి అరగంట టైం పట్టింది. ఈ 2 ప్రసాదాలు ఇప్పుడు అయిపోయినాయి. ఇంకా మనము పాయసం చేసుకుందాము. పాయసం కోసం ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని నెయ్యి, జీడిపప్పులు, బాదం పప్పులు, ఎండు ద్రాక్ష వేసుకొని సన్న మంట మీద పెట్టుకొని వేయించుకుంటూ ఉండండి. కాసేపు వేగిన తర్వాత ఒక గ్లాసుడు సేమియా తీసుకొని అవి కూడా దోరగా వేయిస్తూ ఉండండి. సేమియా ఎప్పుడు చేయాలన్నా మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. మంట కూడా చాలా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే తొందరగానే ఇట్లా అంటే ఇట్లా మాడిపోతుంది. అలాగే యాలుక్కాయలు కూడా దంచి వేస్తున్నాను. యాలుక్కాయలు లేకుండా పాయసం అసలు ఉండనే ఉండదు. ఇక్కడ మన పాలు పొంగుతున్నాయి. కాసేపు సేమియా వేగిన తర్వాత ఎక్కువ పాలు వేసుకొని పాయసం చేస్తే మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. వేరే ఏ ప్రసాదాలు లేకపోయినా పాయసం ఒక్కటి వండినా కూడా చాలు. ఇంకా మా వారి పని అండి. ప్రతిరోజు మా ఇంట్లో పూజ చేసేది మా వారే. అందుకే ఈరోజు కూడా దేవుడి గదంతా శుభ్రం చేసేసి ఫొటోస్ అన్నీ తుడిచి బొట్లు పెట్టి రెడీగా పెడుతున్నాడు. కలశం కూడా ఆయనే పెట్టాడు. నేను అమ్మవారికి శారీ కట్టడం, బ్లౌజ్ పీస్ పెట్టడం, ఆ తర్వాత పూజ చేసుకోవడం, నేను వ్రతం చేశాను. ఇంకా పాయసంలో చక్కెర వేసేస్తే ఈ ప్రసాదం కూడా అయిపోతుంది. గ్లాస్కి కొద్దిగా తక్కువ చేసుకొని పంచదార వేస్తున్నాను ఒక గ్లాసు సేమియాకి. ఈ సేమియాలు మెత్తగా అయిపోతే పాయసం అయిపోయినట్లే. ఇంకా కలశం పూజ ఇక్కడ ఒక పీట తీసుకొని ముగ్గు వేసి అందులో ఒక పళ్ళెం ఉంచి బియ్యం పోసుకొని కలశం పెట్టి కలశంలో నీరు పోసుకొని మనకేమేమి కావాలో పసుపు, కుంకుమ, పువ్వులు, రూపాయి కాయిను,
బెల్లము, ఇంకా తమలపాకులు అవన్నీ కలశంలో పెట్టుకొని పైన కొబ్బరికాయని పెట్టుకోవాలి. కాపర్ రాగి చెంబుకి మనం చెప్పే సౌండ్స్ వినిపిస్తాయి. వాటర్కేమో ఎనర్జీ ఉంటుంది, అందులో మనం వేసిన బెల్లంకేమో అట్రాక్టింగ్ పవర్ ఉంటుంది. వీటి పవర్స్ అన్నింటి వల్ల మనకేమేం కావాలో అవన్నీ నీళ్ళల్లో వేస్తే వాటిని అట్రాక్ట్ చేసే ఎనర్జీ వస్తుంది. అలాగే బియ్యం వాటిని స్టేబుల్గా ఉండేలాగా చూస్తుందన్నమాట. ఇదే కలశం మొత్తం యొక్క అర్థం. ఇక్కడ ప్లేట్లో ఉన్న బియ్యంని కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. కలశం చెంబు జరగకుండా జాగ్రత్తగా ఉంటుంది. ఇంకా కలశం చెంబులోని నీరు కూడా మరీ నిండుగా తీసుకోకండి. అవి కొబ్బరికాయ పెట్టేటప్పుడు పొంగి అన్ని బియ్యంలో నీళ్లు పడతాయి. కాస్త వెల్తీగా ఉండేలాగే పెట్టుకోండి. ఇంకా కలశంకి ఇలా 4 సైడ్స్ బొట్టు పెట్టుకోవాలి. కలశం చెంబుకి పసుపు దారంతో ఒక పువ్వు కూడా ఇలా కట్టుకోవాలి. తర్వాత కొబ్బరికాయకు ఒక బొట్టు పెట్టుకొని ఆ కలశంలో ఉంచాలి. కొబ్బరికాయ ఏమో ఇంకా మన లక్ష్మీ స్వరూపం అన్నమాట. ఇంకా ఈ కలశం పెట్టే వరకు మా వారు చేశారు. ఆ తర్వాత అమ్మవారికి చీర కట్టడం, బ్లౌజ్ పెట్టడం, ఇంకా డెకరేషన్ చేయడం అంతా నా పని అన్నమాట. ఆ తర్వాత నేను వరలక్ష్మి వ్రతం, కుంకుమ పూజ చేసుకుంటాను. ఇంకా 2 ప్రసాదాలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు పులిహోర తయారు చేసుకుందాం. కొద్దిగా ఎక్కువ నూనె వేసేసుకొని ఇంగువ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పులిహోరలో కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు ఉంటే బాగుంటుంది రుచిగా. శనగపప్పు, మినప్పప్పు బాగా వేగాలి, దోరగా వేగాలి, లేకపోతే నమలడం చాలా కష్టమవుతుంది. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడైతే పల్లీలు కూడా వేసుకోవాలి. పులిహోరని నేను 3-4 రకాలు చేస్తూ ఉంటాను. అవి ఎప్పుడైనా మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను. ఇప్పుడైతే సింపుల్గా కొబ్బరితోటి పులిహోర చేస్తున్నా అన్నమాట. ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయని మిక్సీ కొట్టుకొని ఆ పేస్ట్ని ఇందులో వేశాను. తర్వాత ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 3 పెద్ద సైజు నిమ్మకాయలని పిండుకోవాలి. కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ని నీళ్లు లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేగిన తర్వాతనే నిమ్మకాయలు వేసుకోవాలి. నిమ్మకాయ పిండేసిన తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇంకా దద్దోజనంకి పోపు వేస్తే అయిపోతుంది. 1 స్పూన్ నెయ్యి తీసుకొని జీలకర్ర ఇంకా పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులో మిరియాలు ఉంటే చాలా బాగుంటుంది. కొద్దిగా పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని మిరియాలైనా వేసుకోవచ్చు, లేకపోతే మిరియాల పొడి అయినా కొద్దిగా వేసుకోవచ్చు. ఇంకా ఈ పోపును తీసుకొని వచ్చి మనం కలిపి పెట్టుకున్నాం కదా ముందుగా పెరుగన్నము, అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మెత్తగా అయ్యే వరకు. ఇక ఈ ప్రసాదం కూడా తయారైపోయింది. మనం తయారు చేసిన ప్రసాదాల్లో వేటిల్లోనూ అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ లేవు. అలా లేకుండానే ప్రసాదాలన్నీ తయారు చేశాము. ఇప్పుడు పులిహోర కోసం కాస్తంత అన్నం తీసుకొని ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత కొద్దిగా పులిహోర పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మన చిత్రాన్నం కూడా తయారైపోయింది. అమ్మవారికి పులిహోర ప్రసాదం అంటే చాలా ఇష్టం. వేడివేడిగా ఉన్నప్పుడు కలపకండి, అది ముద్దలాగా అయిపోతుంది. చల్లారిన తర్వాత పులిహోర కలిపితే ఇలా పొడి పొడిగా ఉంటుంది. చూడండి, పులిహోర కూడా అయిపోయింది. ప్రసాదం పనులేమో అయిపోయినాయి. ఇంకా అమ్మవారిని రెడీ చేసి నేను కూడా రెడీ అవ్వాలి. తర్వాత పూజలో కూర్చోవాలి. ఇది పట్టు శారీలో వచ్చిన పట్టు బ్లౌజ్ అండి. ఆ పట్టు శారీ కోసమేమో నేను వర్క్ బ్లౌజ్ చేయించుకున్నాను కదా, ఈ బ్లౌజ్ పీస్తో ఏమో అమ్మవారికి చీరలాగా కడుతున్నాను.
ఇంకో బెనారస్ పట్టు శారీలోని బ్లౌజు ఈ గ్రీన్ కలర్ది. ఈ బ్లౌజ్ పీస్తో పైన ట్రయాంగిల్ షేప్లో కొబ్బరికాయ పైన బ్లౌజ్ పీస్ పెడతాను. ఇలా మడిస్తే అంచు కనిపించట్లేదని చెప్పేసి ఈజీగా ట్రై చేద్దామని చూస్తున్నాను. మొత్తం ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసేసి అంచు కనిపించేలాగా పెట్టాలని అనుకుంటున్నాను. దీన్ని ఇక్కడ పైన నుంచి ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టేస్తే కొబ్బరికాయ పైన పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ తీసుకొని సెక్యూర్గా పెట్టేశాను. చాలా పెద్దగా ఉన్న సేఫ్టీ పిన్ తీసుకోండి, చిన్నవైతే వంగిపోతాయి. ఇంకా వెనక సైడు ఒక సైడ్ ఏమో లోపలికి పెట్టేసి అక్కడ కూడా సేఫ్టీ పిన్ పెట్టేశాను. అంచేమో ముందరికి కనపడాలని చూస్తున్నాను. ఇవన్నీ జారిపోకుండా ఉండడానికి సేఫ్టీగా పిన్నులు పెట్టచ్చు. ఇంకా అమ్మవారి శారీకేమో ఇలా కుచ్చుల్లాగా ప్లీట్స్ వేశాను, చిన్న చిన్నవి. అన్ని చోట్లకి ఊడిపోకుండా కుచ్చులన్నింటికి సేఫ్టీ పిన్స్ పెట్టండి. ఈ బ్లౌజ్ పీస్ని కుచ్చుళ్ళతో చీరలాగా ఇలా కలసం చెంబు చుట్టూ పెట్టండి. 2 సైడ్స్ ఉన్న కుచ్చులని కూడా కలిపేసి ఒక సేఫ్టీ పిన్ పెట్టండి. ఇంకా దారంతో కూడా కట్టేసుకోవచ్చు. ఊడిపోకుండా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోండి. ఇంకా అంచుని ఈ ప్లీట్స్ని అన్నీ సరిచేసుకుంటూ చక్కగా సర్దండి. ఆ తర్వాత కింద ఉన్న సేఫ్టీ పిన్ని తీసేసేయండి. ఇప్పుడేమో ఇటు లాస్ట్ ఉన్న ఎడ్జ్ని అటు లాస్ట్ ఉన్న ఎడ్జ్ని వెనకకి తిప్పి వెనక సైడు ఒక ముడి వేసేయండి. అప్పుడు ఇది చీరలాగా కనిపిస్తుంది మనకి. ఈ కుచ్చిళ్ళన్నీ ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయి. మధ్యలో కూడా గ్యాప్ రాకుండా పర్ఫెక్ట్గా పెట్టండి. కావాలంటే సేఫ్టీ పిన్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా గట్టిగా కట్టేసేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఈజీనే అండి. ఇది కూడా ట్రయాంగిల్ షేప్లో ఈ గ్రీన్ బ్లౌజ్ పీస్ని కొబ్బరికాయ పైన ఇలా పెట్టేయాలి. ఈ గ్రీన్ బ్లౌజ్ పీస్ పైన అమ్మవారి ఫేస్ని కూడా పెట్టేస్తే మనకి వరలక్ష్మి అమ్మవారు రెడీ అయిపోతుంది. ఇంకా జ్యువెలరీతో కూడా మనం రెడీ చేసుకోవాలి. ముందుగా అయితే నేను రెడీ అయిపోయి రావాలన్నమాట. అమ్మవారికి వేయాల్సిన నగలు వాటన్నిటిని పసుపు నీళ్ళతో కడిగి మొత్తం తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా రెడీ చేశాను నేను. చాలా బాగుంది కదా. ఆ తర్వాత పసుపు గౌరమ్మని రెడీ చేసుకొని ఇంకా వ్రతం మొదలు పెట్టాలన్నమాట. ఈ వీడియో ఇంకా చాలా లెంతీ అయిపోతుందండి, అందుకే నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. వ్రతం మొత్తం పార్ట్ 2లో ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. హ్యాపీ వరలక్ష్మి వ్రతం.